తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024 ఫిబ్రవరి 13 వరకు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవే తొలిసారి బడ్జెట్ సమావేశాలు కాగా 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అనంతరం బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పాలనపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితో అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామని, ప్రజాభవన్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు గవర్నర్. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అప్పగించారని బీఆర్ఎస్కు చురకలంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. త్వరలో మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామని తెలియజేశారు. ఆశగా ఎదురుచూసిన ఆసరా పింఛన్దారులకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, ఆ విషయం గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరమని అన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయంపై, గ్రామాలు పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. మొత్తానికి గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందని హరీష్ రావు ఆరోపించారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ను కలిశారు. అసెంబ్లీలో తమకు గది కేటాయింపులపై స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్పై గౌరవంతో గతంలో ఉన్న ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్ ఛాంబర్ను స్పీకర్కు ఇచ్చామని, అయితే తమకు ఎల్ఓపీ స్థానంలోనే ఛాంబర్ ఇస్తామని చెప్పి చిన్న రూమ్ కేటాయించారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అది కరెక్ట్ కాదని, ఈ విషయంపై స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన పనులను తాము చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ను ఇష్టానుసారం దూషిస్తున్నారని, తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తుందని ఆరోపించారు కవిత టీఎస్పీఎస్సీపై మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. 10 ఏళ్ల పాలన చేసిన వాళ్ళు 2 నెలల పాలనపైన విమర్శలు చేయడం సిగ్గు చేటని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టర్లు ఇచ్చి పెంచి పోషించిందే కేసీఆర్ అని చెప్పారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీకులు చేశారని మంత్రి సురేఖ మండిపడ్డారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత కృషి చేస్తుంటే బీసీ నాయకులే అడ్డుకోవడం సిగ్గుచేటని పూలే ఫ్రెండ్స్ కమిటీ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ మండిపడ్డారు. భారత జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల కోసం పోరాటం హర్షణీయమని, కవితను విమర్శించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. పూలే పేరు మీద పేద విద్యార్థులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతుందని, కానీ నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని తెలిపారు. హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలనుకుంటున్నానన్నారు. శాసనసభ పక్ష నేత పదవిపై నాకు ఆసక్తి లేదని, ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందని తెలిపారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. భూమి హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తేవాలని అనుకుంటుందని పిసిసి ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే లిక్కర్ను బిజినెస్గా చేసుకున్న జగన్ సర్కార్ కొత్త చట్టంలో భూ కబ్జాలకు పాల్పడుతూ చూస్తుందని ఆరోపించారు. లిక్కర్ పేరుతో చెప్పిన మద్యాన్ని మాత్రమే అమ్మాలని రూల్ తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్తో 25% అదనంగా మరణాలు సంభవిస్తున్నాయి. లిక్కర్ వ్యాపారం గుప్పెట్లో పెట్టుకున్నట్లు ప్రజల భూములను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కడప జిల్లా మాసీమ సర్కిల్ సమీపంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ట్విట్టర్లో పెట్టిన పోస్టులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్టేషన్ వద్ద కూడా టీడీపీ వైసీపీ నాయకులు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకోవడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా విఫలయత్నంగా మిగిలిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి గురుకుల కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదంటూ నిరసన తెలిపారు.
జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కాలినడకను బయలుదేరగా మార్గ మధ్యంలో ఎస్ఐ విజయ్ కుమార్ని వారిని అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిని శ్వేతా ప్రియదర్శిని అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. ఎల్బీ నగర్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పిఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అరెస్టు విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్కు చెందిన కరపత్రాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయానికి హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ మోసం వెలుగు చూసింది. లక్కీ డ్రాలో 25 లక్షల రూపాయలు వచ్చాయంటూ నమ్మబలికి ఓ ఆటో డ్రైవర్ నుంచి పలు ఛార్జీల పేరిట బాధితుడి నుంచి 15.74 లక్షలు వసూలు చేశారు. తనకు వచ్చిన 25 లక్షలు ఇవ్వమని కోరగా నిర్లక్ష్యంగా స్పందించడంతో బాధితుడు మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సంజీవ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో విద్యార్థి సంఘాల సభ్యులపై మల్లారెడ్డి కళాశాల సిబ్బంది చేయి చేసుకుని చితకబాదారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో మహిళలకు క్యాన్సర్పై అవగాహన, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు సక్సెస్గా ముగిశాయి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిమ, చల్మేడ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో టీటీడీ కళ్యాణ మండపంలో ఈ నెల 4 నుంచి 7 వరకు మహిళలకు క్యాన్సర్పై అవగాహన, నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి పర్యవేక్షణలో 4 రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో 846 మందికి పరీక్షలు నిర్వహించారు. సీఎం జగన్ కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు భారీ ఊరట లభించింది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. వారానికి ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌరహక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యసభలో త్వరలో 56 మంది ఎంపీలు పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ చక్రాల కుర్చీలో ఉన్నప్పటికీ పనిచేశారని కితాబిచ్చారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. మన దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మోడీ. కేరళ సీఎం పినరయి విజయన్ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ ఆరోపించారు. ఆయనతో పాటు పార్టీ నేతలు ధర్నాలో ఉన్నారు. వారంతా కేరళ హౌసింగ్ నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ నిరసనలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.